వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారనమాట. మళ్ళీ ఏం చెయ్యాలి? అయ్యో మేమే అంటే ఇప్పుడు ఈ సాధు పురుషులందరూ వెళ్ళి మాట్లాడి ఆయనని రాజుగా చేశారు కదా, అందుకే వెళ్ళి తనకి నచ్చ చెప్పి తనని రాజ్యపాలన ఏ విధంగా చెయ్యాలి అని తనకి నచ్చ చెప్పి తనకి బుద్ధి చెప్పి తనకు ఒక అవకాశాన్ని ఇద్దాము అనేసి ఈ సాధు పురుషులందరూ కూడా కలిసి మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకొని రాజు దగ్గరికి వెళ్తారు. రాజు దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, చూడు రాజా, మేము మీకు మంచి మాటలు చెప్పడానికి వచ్చాము, దయచేసి వినండి అనేసి చెప్తున్నారు. నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ధర్మపరమైనది కాదు. నువ్వు చేసేటటువంటి వాటి వలన ప్రతి ఒక్క జీవులకి ఏమవుతుంది? వాళ్ళ యొక్క ధర్మాన్ని నుంచి భ్రష్టు పట్టిపోతున్నారు వాళ్ళు. అందుకే నువ్వు అలా చెయ్యకు. నువ్వు సక్రమంగా ధర్మపాలన నువ్వు చేస్తే, ధర్మానుసారంగా నువ్వు రాజ్యపాలన చేస్తే, ఈ ధర్మానుసారంగా చేయడం వల్ల నువ్వు ఈ జన్మలోనే కాకుండా నువ్వు గొప్ప పేరుని, ఖ్యాతిని, కీర్తిని, ధనంని అన్నింటినీ పొందుతావు. వాటితో పాటుగా నెక్స్ట్ లైఫ్లో కూడా నువ్వు గొప్ప కీర్తిని పొందుతావు, నీ నెక్స్ట్ లైఫ్ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఈ సాధు పురుషులు మహాత్ములు ఆ రాజుకి, వేణుడికి రకరకాలుగా నచ్చ చెప్పడం కోసంగాను వెళ్తారనమాట. కానీ ఆల్రెడీ తను దుష్టబుద్ధి కలిగిన వాడు. తను ఏమనుకుంటున్నాడు? అసుర ప్రవృత్తి కలిగిన వాడు. చిన్నగున్నప్పుడే ఆడుకునే పిల్లల్ని చంపేవాడు, అడవికి వెళ్ళి అనవసరంగా మృగాలను చంపేవాడు. అటువంటి స్వభావం కలిగిన వాడు ఇప్పుడు సాధు పురుషులు వెళ్ళి చెప్తే వాళ్ళు ఏమైనా వింటారా? వినరు కదా. సో ఆ విధంగా ఎంతగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారనమాట. ఈ సాధు పురుషులు ఏమనుకుంటున్నారంటే, అయ్యో మరి ఇలాంటి రాజుని తెచ్చి మేము కూర్చోపెట్టాము, దానివల్ల ఈ ప్రజలంతా ధర్మభ్రష్టులు అయిపోతున్నారు అని చెప్పేసి, శాంతి భద్రతలు కోల్పోతుంది అని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారనమాట. అందుకని నచ్చ చెప్పడానికి వెళ్ళారు. రాజు ఏమంటున్నాడంటే, నువ్వు ఏదైతే పన్నుని వసూలు చేస్తున్నావో అది నీ ధర్మం అనుకుంటున్నావు కాదు. ఎప్పుడైతే నువ్వు నీ యొక్క ధర్మానుసారంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రక్షణనిస్తావో అప్పుడు నువ్వు ఈ పన్నుని వసూలు చేయడానికి అర్హత పొందుతావు. అప్పుడు ఆ ఏదైతే డబ్బు నువ్వు గడిస్తావో ఆ డబ్బుతో వీళ్ళందరికీ తిరిగి సేవ చేయాలి, లేకపోతే అది చేయడము వృధా అనేసి చెప్తున్నాడు అనమాట. రాజు యొక్క కర్తవ్యం ఏంటి, రాజు పాలన ఏంటి, రాజు ఏ విధంగా తన ధర్మ పాలన చెయ్యాలి అన్న విషయాలను అన్నింటినీ కూడా బోధించారు. అంతా విన్న తర్వాత ఈ క్రూర బుద్ధి కలిగినటువంటి ఈ వేణుడు ఏం చేస్తున్నాడు అంటే, ఏమన్నారు ఈ సాధు పురుషులు? ఏమన్నారు? యజ్ఞాలని చేయమన్నారు, యాగాలని చేయమన్నారు, దేవదేవుడి యొక్క సేవ చేయమన్నారు. అయితే ఈ వేణుడు ఏమంటున్నాడంటే, దేవతలను అర్చించాలా? నేను ఎందుకు అర్చించాలి దేవతలని? దేవతలు ఏవో కొన్ని వరాలు ఇవ్వగలుగుతారు, లేదంటే శపించగలుగుతారు, వాళ్ళ దగ్గర అంతే శక్తి ఉంది. రాజు అనేవాడు సకల దేవతలకి రిప్రజెంటేటివ్, ఆయన యొక్క అంశ రాజు అనేవాడు. మరి అలాంటి రాజుని నేను, ఈ దేవతలందరూ కూడా నాలో ఉన్నారు, సో మీరందరూ కూడా ఏం చెయ్యాలి అంటే నన్ను పూజించాలి, నాకు యజ్ఞం చెయ్యాలి, నాకే ఆహుతులని అర్పించాలి అని చెప్పేసి, నాకే మీరు ఆహుతులను అర్పించాలి అని చెప్పేసి తను ఈ సాధు పురుషులందరికీ కూడా ఎదురు చెప్తూ ఉన్నాడనమాట. మీరు భక్తి అనేసి అంటున్నారు కదా, ఎవరి కోసం మీరు భక్తి చేయాలి? ఆ భగవంతుడి కోసం భక్తి చేస్తారు. ఆ భగవంతుడి కోసం భక్తి చేయడము అంటే కులశ్రీ చేసేటటువంటి పని అనేసి చెప్తున్నాడనమాట. ఏ విధంగా అయితే పుణ్యశ్రీ ఉంటుందో తన భర్తను వదిలేసి వేరే అతనికి సేవ చేసినటువంటిది మీరు చేసేది. నేను మీ రాజుని, మీ యొక్క స్వామిని నేను, నన్ను వదిలిపెట్టి మీరు దేవతలకి పూజ చేస్తారా? మీరు ఇంకా దేవతలని నన్ను పూజ చేయమంటారా అనేసి చెప్తున్నారనమాట. మీరు అలాంటి వాళ్ళు అనేసి చెప్తున్నారు. ఇంకేమంటున్నారంటే, ఈ బ్రహ్మ, శివుడు, తర్వాత ఈ వరుణుడు, సూర్య, చంద్ర వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వరాలు ఇస్తారు, శపిస్తారు, అంతే. వాళ్ళ దగ్గర శక్తి ఉంది, అంతే. నేను రాజుని, నేను ఇప్పుడు ఈ రాజ్యపాలన చేస్తున్నాను, సో వీళ్ళందరికీ రిప్రజెంటేటివ్ నేను కాబట్టి వాళ్ళందరూ నా దేహంలో ఉన్నారు, నా అంశాలు మాత్రమే. అంటే వారి యొక్క అంశ రాజు. ప్రతి ఒక్కరు మామూలుగా ఏం చెప్తాము, ప్రజలందరికీ రాజు దేవుడు లాంటి వాడు.
ఎందుకు ప్రజలందరినీ కూడా సక్రమంగా పాలిస్తూ వీళ్ళందరినీ భగవంతుడి యొక్క పాద పద్మాలలో నియుక్తం చేయగలిగినటువంటి శక్తి రాజుకుంటుంది కాబట్టి దేవుడు లాంటివాడు అనేసి అంటారు. ఎప్పుడైతే ఆ రాజు ఆ విధంగా పరిపాలిస్తాడో, రాముడిలాగా పరిపాలిస్తాడో, అప్పుడు నువ్వు భగవంతుని కాకుండా నువ్వు అలాంటి రాజుని నువ్వు పూజించడం వల్ల నువ్వు నేరుగా భగవద్ధామానికి వెళ్ళగలుగుతావు. ఎందుకంటే తన అనుక్షణము భగవంతుడి సేవలో ఉంటాడు. అలాంటి రాజుని పూజించవచ్చు ప్రజలందరూ. కాకపోతే ఇప్పుడు ఇక్కడ రాజు ఎలాంటి వాడు? దుష్టబుద్ధి కలిగినటువంటి రాజు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? తను నన్నే పూజించండి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, అందుకే మీరు నా పట్ల ఉన్నటువంటి ద్వేషం ఏదైతే ఉందో దాన్ని వదిలేసి మీరు తెచ్చినటువంటి పూజా సామాగ్రిలు ఏవైతే ఉన్నాయో, ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడు యజ్ఞభోక్త అయిన నారాయణుడి కాకుండా నాకే అర్పించండి, నాకన్నా ఇంకొకడు ఎవరు గొప్పవాడు లేడు అనేసి చెప్తున్నాడు అనమాట. వేణుడు ఇట్లా పలికేసాగను, బ్రాహ్మణులారా, ఈ కారణం మీరు నా ఏడ ద్వేషము విడిచి, సో మీరందరూ నా పట్ల మీరేమి ద్వేషాన్ని పెట్టుకోవద్దు, నేను ఈ విధంగా ఉన్నాను అని చెప్పేసి. అలా కాదు. సో మీరేం చేయాలి? యజ్ఞము ద్వారా నన్ను అర్చించి పూజా ద్రవ్యాలను అర్పింపుడు. మీరు తెలివి కలిగిన వారే అయినచో సమస్త యజ్ఞములకు అగ్రభోక్త నాకన్నను వేరొకడు లేడని తెలుసుకొనుము. సో మీకు తెలివి ఉంటే మీరు ఇది తెలుసుకోండి, నేనే అగ్రభోక్తని అనేసి చెప్తున్నాడు అనమాట. దాంతో ఇంకా మైత్రేయుడు విదురుల వారికి చెప్తున్నారనమాట. ఆ విషయాల్ని మనం ఈరోజు కొనసాగించుకుందాం. 4వ స్కందం 14వ అధ్యాయం 29వ శ్లోకం. మైత్రేయువాచ ఇతం విపర్యయామతి పాపియానుత్పదం గతః అనునీయా మనస్తాద్య ఇచ్చాం నా చక్రభష్టమంగళం. మైత్రేయుడు అంటున్నాడు, ఇతం విపర్యమతి, ఆ విధంగా విపరీత బుద్ధిని కలిగిన వాడు ఎవరు? వేణుడు. పాపియానుత్పతాన్ గతిం, పరమపాపి ధర్మపదం నుండి వైదొలిగి అనునీయమాన్ తతి ఇచ్చాం, సమస్త గౌరవం మునులని తర్వాత వాళ్ళ యొక్క విన్నపాలని నచతే భ్రష్టమంగళం అంగీకరించక సమస్త శుభాలు లోపించినవాడు. అన్ని శుభాలు లోపించినటువంటి ఈ వేణుడు ఆ మునులు చెప్పినటువంటి ఏ విషయాన్ని కూడా ఆయన అంగీకరించడం లేదు. ఎందుకు? తను పరమ దుర్భాగ్యమైన స్థితిలో తను ఉన్నాడనమాట. వీళ్ళందరూ మునులు, సాధు పురుషులందరూ కూడా ఆయన దగ్గరికి సగౌరవంగా ఆయనకు విలువిచ్చి గౌరవంతో వచ్చి ఆయనని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ వేణుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలను అంగీకరించకుండా వాళ్ళని దూషిస్తున్నాడు. దూషించి తను ఏం చేస్తున్నాడు? తనే కలుషితుడు అవుతున్నాడు అనమాట. మైత్రేయుడు పలికెను, పాపమయ జీవనము వలన ధర్మపదమును విడినాడినందున బుద్ధిహీనుడైన వేణురాజు ఆ విధంగా దుర్భాగ్యుడయ్యను. మునులు అత్యంత గౌరవంతో పలికిన విన్నపములను అతడు అంగీకరింపక తత్ఫలితంగా దూషితుడయ్యను. మునులు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని అంగీకరించడం వల్ల మనం ఏమవుతాము? మనము పునీతులం అవుతాము. మరి అలాంటి పుణ్యమైనటువంటి మాటలను వదిలిపెట్టి తను ఏం చేస్తున్నాడు? వాళ్ళు చెప్పిన మాటలను వినకుండా విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు. అందుకే వాళ్ళు ఇప్పుడు అతను దూషితుడు అవుతున్నాడు అనమాట. మరి భగవంతుడి యొక్క వచనాలని చెప్పేటటువంటి ఈ మునులు వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారా లేదా అప్పుడు మనకి డౌట్ వస్తుంది అని అనిపిస్తుంది కదా. అందుకే సాధు, శాస్త్ర, గురువు ఈ ముగ్గురు కూడా ఏదైతే విషయాన్ని చెప్తారో అది నిజమైన విషయము. శాస్త్రంలో ఉన్నదానినే గురువు చెప్తాడు, గురువు చెప్పిన దాన్నే సాధువులు ఆమోదిస్తారు, సాధువు చెప్పిన దాన్ని గురువు ఆమోదిస్తాడు. శాస్త్రంలో అది నిరూపితం అవుతుంది. ఎక్కడైతే ఈ సాధు, శాస్త్ర, గురువులు ఏవైతే చెప్తారో అవి ధర్మపదమైనటువంటి వచనాలు. వాటిని మనము తూచా తప్పకుండా పాటించాల్సినవి అనమాట. మరి అలాంటి ఉత్తమమైన ధర్మ నియమాలైనటువంటి ఈ సాధువులు చెప్పినటువంటి ఆ మాటల పట్ల కొంచెం కూడా తనకి శ్రద్ధ లేకుండా అలాంటి సాధువులని అగౌరవపరిచాడు ఈ వేణుడు. అగౌరవపరుస్తూ నిర్లక్ష్యం కూడా చేశాడు. అలా నిర్లక్ష్యం చేసి సాధువులని సక్రమంగా సత్కరించడం వలన, సాధువులకి సేవ చేయడం వలన, సాధువుల యొక్క మాటలని మనం అనుసరించడం వలన మనము సర్వ మంగళాలని పొందుతాము. ఇప్పుడు ఆ వేణుడు ఏం చేశాడు? ఆ విధంగా ధిక్కరించి అన్ని అమంగళాలని తను స్వీకరించబోతున్నాడనమాట. మంగళాలన్నీ కూడా కోల్పోతున్నాడనమాట. ఆయన వినాశనాన్ని ఆయనే కోరుకుంటున్నాడనమాట. ఇతే సత్కృతాస్తేన ద్విజా పండితమానినా భగ్నాయాం భవ్యయాచన్నయాం తస్మై విదుర చక్రుదః.
ఇదంతే అసత కృతతేన ఆ విధంగా రాజుచే మునులు అవమానింపబడి ద్విజా పండితమానిన తానే గొప్ప పండితులమని తలచి వేణుడు ఏమనుకుంటున్నాడు, తనని తాను గొప్ప పండితుడు అనేసి అనుకుంటున్నాడు అనమాట. అందుకే బ్రాహ్మణులు చెప్పిన మాటని లెక్క చేయట్లేదు. భగ్నాయాం భవ్య యజ్ఞాయాం సన్మంగళమైన భగ్నమై వారి విన్నపాలని, ఏదైతే సన్మార్గాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళ యొక్క విన్నపాలు ఏవైతే ఉన్నాయో వాటిని తస్మై విదుర చక్రుద అతని పట్ల మిగులు క్రోధితులైరి. ఓ విదుర, ఆ సాధుమునుల పట్ల తను చేసినటువంటి అగౌరవమైనటువంటి ప్రేలాపన ఏదైతే ఉందో ఆ ప్రేలాపనని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, రాజు పైన ఈ సాధుమునులందరికీ కూడా కోపం వచ్చేలా చేసిందనమాట. భగవంతుడి యొక్క భక్తుల యొక్క కృపని పొందడం చాలా అదృష్టం, కానీ వాళ్ళ యొక్క కోపాన్ని పొందడము అది చాలా పరమ దురదృష్టమైందనమాట. అలాంటి పరమ దురదృష్టవంతుడు ఈ వేణుడయ్యాడనమాట. ఇప్పుడు ఆ సాధు పురుషుల యొక్క కోపానికి తను బలి కావాల్సి వచ్చిందనమాట. విదుర, నీకు శుభము కలుగుగాక. తనను గొప్ప పండితుడని తలచిన ఆ మూర్ఖుడకు రాజు మునులను ఆ విధంగా అవమానించను. రాజు పలుకులచే భగ్నహృదులైన మునులు అంతటా అతని ఏడ మిగులు క్రోధితులైరి. సో అన్ని మాటలు విన్న తర్వాత సాధువులు ఏమైనా కామ్గా కూర్చుంటారో వాళ్ళకి కోపం వచ్చింది అంటే ఆ కోపాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. వాళ్ళు ఏదో ఒకటి చేయగలుగుతారు, వాళ్ళ దగ్గర అంత శక్తి ఉంటుందన్నమాట. హన్యతామేష పాప ప్రకృతి దారుణః జీవంచ గదాసావాసు కురుతే భస్మసాద్రువం. వెంటనే ఆ మునులందరూ కూడా ఇలా అరుస్తున్నారనమాట. ఇంకా చాలు, వీడి మాటలు వినడం ఎక్కువైపోయింది, ఇంకా వాడిని చంపేయండి అనేసి వీళ్ళు అరవడం మొదలు పెట్టారనమాట. ఎందుకు, ఆయన బ్రతికి ఉంటే మొత్తం లోకాన్ని అంతా కూడా భస్మం చేసేటటువంటి కార్యాలు చేస్తాడు. ఎందుకు అంటే ధర్మ అనుష్ఠానాలన్నింటినీ నిలిపివేశాడు, అధర్మమైన ప్రవృత్తి తను మొదలు పెట్టాడు. దాంతో ప్రజల్లో అంతా అల్లకల్లోలం సృష్టింపబడుతుంది, శాంతి సమరత అంతా కూడా వెళ్ళిపోయింది. దానివల్ల అందుకని ఇలాంటి వాడు బ్రతికి ఉండడము మంచిది కాదు, తన్ని చంపేయాలి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారనమాట. హన్యతాం ఇతనిని వధించుడు ఏషా పాప ప్రకృతి దారుణ. ఈ రాజు పాపానికి ప్రతినిధి అని, ఇంకా అతి భయంకరుడు, పాపానికి ప్రతినిధి ఇతడు. సో అందుకే ఇతను బ్రతికి ఉండాల్సిన అవసరం లేదు. జీవాన్ జగత్ అసౌ అసుకురుతే, బ్రతికి ఉంటే మొత్తం జగత్తును భస్మాద్రువం భస్మం చేయగలడు, మొత్తం జగత్తునంతా కూడా భస్మం చేయగలిగేటటువంటి వికృత స్వరూపమైనటువంటి రాజు బ్రతికి ఉండాల్సిన అవసరం లేదు అనేసి అంటున్నారనమాట. మునులందరూ వెంటనే ఇట్లు పరిచిరి, ఇతని వధింపుడు, ఇతడు మిగులు భయంకరుడు, పరమ పాపి, ఇతడు బ్రతికి ఉన్నచో సమస్త జగత్తును క్షణంలో భస్మము చేయగలడు. సో అలాంటి రాజు ఏం చేస్తున్నాడు, అధర్మపరమైనటువంటి రాజు వలన మొత్తం సమాజానికే చేటు కలుగుతుందని ఈ సాధు పురుషులు ఏం చేస్తున్నారు, సమాజం యొక్క బాగోగులని కోరి అలాంటి రాజుని తప్పించాలి అనేసి అనుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో మాత్రం మనకి అలాంటి రాజులు కానీ అలాంటి రాజులే ఉన్నారు, కానీ అలాంటి రాజులను ఎదిరించేటటువంటి సత్పురుషులు ఎవరు కూడా కనిపించరు. ఎవరో ఒకరు వచ్చినా కానీ వాళ్ళని బ్రతకనివ్వరు ఈ చెడు మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా. మరి ఈ సాధు పురుషులకి పనేమి లేదా, వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి బుద్ధి చెప్పాలా? మరి ఎందుకు వాళ్ళు చేసుకోవాలంటే అడవికి వెళ్ళి హాయిగా తపస్సు చేసుకోవచ్చు కదా, అది వదిలిపెట్టి రాజు వెనుక ఎందుకు పడ్డారు అంటే ఆ సాధు పురుషులు చాలా పరమ కరుణ కలిగినటువంటి వాళ్ళనమాట. ప్రతి ఒక్కరి పట్ల వాళ్ళకి కరుణ వలన ఈ పాము లాంటి ఈ రాజుని చంపేయాలి అనేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట. పాముని చంపేయడం ఏం తప్పు కాదు కదా, పాముని తేళ్ళని చంపడము ఏం తప్పు కాదు, జీవహింస చేయొద్దు అని సాధువులు కూడా చెప్తారు. కానీ ఏవైతే ఈ విషపూరితమైనటువంటి పాము తేళ్ళు ఉన్నాయో దాన్ని చంపితే వాళ్ళేమి వద్దు అనేసి ఏమీ అనరు. అదేవిధంగా ఈ రాజు కూడా ఆ పాము లాంటి వాడు, అందరినీ కాటివేసి చంపబోతున్నాడు. అందుకు కానీ ఆయన యొక్క స్వభావం విషయాన్ని అన్ని వైపులా విష ప్రభావం వల్ల మొత్తం విషమే అయిపోతుంది. అందుకని అలాంటి పాముని చంపితే తప్పు లేదు అని చెప్పేసి అలాంటి పాముని చంపడం ఇంకా మంచిదే అని చెప్పేసి ఆయనని చంపేయండి అనేసి అంటున్నారనమాట. ఆ విధంగా ఈ సాధు పురుషులందరూ కూడా ఇంకా ఆ వేనరాజుని చంపేయాలని డిసైడ్ చేసుకున్నారనమాట.
మరి ఈ ఈ సాధువులకి అంత శక్తి ఉంది. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే తెలివితేటలు ఉన్నాయో ఆ తెలివితేటలు ఆ తెలివితేటలతో రాజు తన రాజ్యపాలన చక్కగా చేసేటటువంటి విధంగా వాళ్ళ రాజుకి ట్రైనింగ్ ఇవ్వగలిగేటటువంటి సత్తా కలిగినటువంటి వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ రాజు సక్రమంగా పరిపాలించట్లేదు అని చెప్పేసి తనని దారి తప్పించాలి అనేసి వాళ్ళు చూస్తున్నారనమాట. అంటే రాజుని సరైన మార్గంలో పెట్టడం వాళ్ళ యొక్క కర్తవ్యం అన్నమాట, సాధువుల యొక్క ధర్మం. అందుకే వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని, ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించబోతున్నారన్నమాట. 1 సెకండ్. न्यायामर्हतस्य सदृतो नरदेवावरासनं यदि यज्ञपतिं विष्णुं विनिन्दत्यानपत्रपः నామం అర్హతి అసత్కృత, పాపవృత్తి కలిగిన ఇతడు తగడు, దేనికి రాజుగా ఉండడానికి తగడు. నరదేవావర ఆసనం, రాజు నరదేవుడు మహోత్కృష్ట సింహాసనం పైన కూర్చునేటటువంటి వాడు. యా అది యజ్ఞపతిం విష్ణుం, సమస్త యజ్ఞపతియగు విష్ణు భగవానుని వినిందతి అనపత్రపః, లజ్జారహితుడు అవమానించెను. ఆ దేవాది దేవుణ్ణి, సర్వయజ్ఞ భోక్త అయినటువంటి ఆ పరమ విష్ణువుని తినేం చేశాడు? అవమానించాడు, సిగ్గులేనటువంటి వాడు అనేసి మునులు తిడుతున్నారనమాట. అలాంటి వాడు ఇలాంటి రాజ్య సింహాసనం పైన కూర్చోవడానికి తగడు అనేసి వాళ్ళు అంటున్నారు. మునులు ఇలా పలికిరి. ఈ దుష్టుడు సిగ్గుమాలిన వాడు, సింహాసనముపై కూర్చుండుటకు ఏమాత్రమూ తగడు. లజ్జారహితుడైన ఇతడు దేవదేవుడకు విష్ణువునే అవమానించుటకు తెగించాడు. సో వాళ్ళని అవమానిస్తే వాళ్ళు పోనీలేని ఊరుకున్నారు. మీరు చెప్పేది అలా, ఇది మీకు అర్హత లేదు అని ఎన్ని మాటలు అన్నా కూడా వాళ్ళు ఏమనలేదు. కానీ ఎప్పుడైతే విష్ణువుని అవమానించాడో అప్పుడు వీళ్ళు ఇంకా సహించాలి అనేసి అనుకోవట్లేదు అనమాట. కృష్ణుడి యొక్క భక్తులు స్వామిని ఏదైనా అంటే ఊరుకుంటారా? సహించలేరు కదా. ఆ విధంగా ఎప్పుడైతే భగవంతుడిని అవమానించారో వాళ్ళు ఇంకా సహించాలి అనుకోలేదు. వెంటనే కోపం వచ్చిందనమాట. ఆ అవమానమే దోషం అయిపోయింది వాడి చావుకి. భక్తుడు అనేవాడు ఎప్పుడు కానీ గొడవకి దిగడు, ఎవరి పట్ల ద్వేషాన్ని పెంచుకోడు, ఎవరితో గొడవ పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండడు. కానీ భగవంతుడిని ఎప్పుడైతే ద్వేషించి భగవంతుడికి అగనెస్ట్గా ఎప్పుడైతే మాట్లాడారో ఇంకా వాళ్ళు మౌనంగా ఉండదలుచుకోలేదన్నమాట. అందుకే కోవైనం పరిచక్షిత వేనే మేకమృతే శుభం ప్రాప్తాయీదృశామైశ్వర్యం యదనుగ్రహభాజనః. కావా ఏనం పంచిక్షిత, ఎవరు భగవానుని నిందింపగలరు? వినం ఏకమృతే అశుభం, వేనరాజు అమంగళుడు, అమంగళకరుడైనటువంటి వేణుడు తప్పితే ఇంకెవరైనా భగవంతుని అవమానిస్తారా? ప్రాప్తం ఈదృశం ఐశ్వర్యం, ఈ విధంగా ఐశ్వర్యం పొంది, యతః అనుగ్రహభాజనః, ఎవరి అనుగ్రహము పొంది. సో ఎవరి అనుగ్రహం వల్ల ఇలాంటి ఐశ్వర్యాన్ని, సమస్త శుభాలని పొందుతారు? ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహం వలనే అలాంటి శుభమైన, తర్వాత ఆశీర్వాదమైన, అలాంటి ఐశ్వర్యాన్నైనా పొందుతారు. మరి దానికి కృతజ్ఞతగా ఉండకుండా ఈ వేనరాజు ఏం చేస్తున్నాడు? అలాంటి దేవదేవుని నిందిస్తున్నాడు. ఎవని అనుగ్రహం చే సమస్త ఐశ్వర్యములు, సమస్త శుభములు లభించును, అట్టి దేవదేవుణ్ణి కేవలం అమంగళకరుడగు ఈ వేనరాజు తప్ప మరి ఎవ్వడూ నిందింపలేరు. సో అలాంటి నీచమైన పని వీడు తప్పితే ఇంకెవరు చెయ్యరు అనేసి సాధువులు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఇతం వ్యవసితాహంతో మృషయోరూఢమన్యవః నిజగృహ్ణాకృతైర్వేనం హతామచ్యుత నిందయా. సో ఇప్పుడు అచ్యుతుడి యొక్క నింద చేసినటువంటి వేనరాజు
ఇతం వ్యవసిత హంతుం, ఆ విధంగా చంపడానికి నిశ్చయించుకున్నారు. సో ఆయన చేసినటువంటి మాటలకి. ఋషిహారూఢమన్యసహ, ఋషులు తమ క్రోధమును ప్రదర్శించిరి. నిగ్రహ పలంకృతై వేనం, క్రోధ వాకులతో హూంకారంతో వేణుడిని హతం అచ్యుత నిందయ, అచ్యుతుని నిందించిన వాడరు చచ్చెను. సో వాళ్ళు పెద్ద గట్టిగా చేసింది ఏమీ లేదంట, గట్టిగా హూంకారం చేస్తేనే ఆ వేణుడు చనిపోయాడంట. ఆ అచ్యుతుని నిందించినటువంటి ఆ వేణుడు చనిపోయాడు. మునులు ఆ విధంగా తమలో దాగియున్న క్రోధమును వెల్లడి చేయుచు ఆ రాజును వెంటనే చంపి నిశ్చయించుకొనిరి. అచ్యుతిని నిందించిన వలన వేనరాజు చచ్చిన వానితో సమానుడై ఉండెను. అందువలన మునులు ఎట్టి ఆయుధములను ఉపయోగించకనే కేవలం హూంకారం చేత అతనిని వధించిరి. ఏ ఆయుధాలు లేకుండానే రాజు పాపం పరాక్రమవంతుడు, నేను చాలా గొప్ప వీరుణ్ణి అనేసి ప్రగల్భాలు పొందాడు. నేనే రాజుని, నేనే దేవుణ్ణి, నాకే యజ్ఞాలను అర్పించండి, ఆవుతులను అర్పించండి అని చెప్పాడు. అలాంటి వాడిని ఆయుధాలు లేకుండానే గట్టిగా హూంకారం చేసే చంపేశారనమాట. ఋషిభిః స్వశ్రమాపదం గతే పుత్రకలేవరం సునీతా పాలయామాస విద్యాయోగేన శోచతి. పాపం కొడుకు చనిపోగానే తల్లి బాగా ఏడుస్తోందనమాట. తను ఏం చేస్తుంది అంటే తన కొడుకు యొక్క శరీరాన్ని సేవ్ చేయబోతుందన్నమాట. ఋషిభిః ఆశ్రమ పదం, ఋషులు తమ ఆశ్రమములకు, వాళ్ళ ఆశ్రమాలకి ఋషులు వెళ్ళిపోయిన తర్వాత గతే పుత్రకలేవరం, పుత్రుని మృతదేహమును సునీత పాలయామాస, తల్లి సునీత భద్రపరిచెను. విద్యయోగేన శోచతి, దుఃఖిస్తూ మంత్రం ద్వారా రసాయనాల ద్వారా ఆ సునీత ఏం చేసిందంట, ఈ మునులు చంపేసి వెళ్ళిపోయిన తర్వాత, ఆశ్రమానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కొడుకు యొక్క శరీరాన్ని మంత్రం ద్వారా ఇంకా రసాయనాల ద్వారా సేవ్ చేయబోతుంది అనమాట, నిల్వ చేయబోతుంది అనమాట. ఋషులు తమ ఆశ్రమంలోకి వెళ్ళిన పిమ్మట ఆ వేణుని తల్లియగు సునీత పుత్రుని మరణమునకు మిగులు దుఃఖించి అతని మృతదేహమును కొన్ని రసాయనములను ఉపయోగించడం ద్వారాను మంత్రోచ్చారణము ద్వారా భద్రపరిచెను. ఏ కదా మునయస్తేతు సరస్వత్సాలిలాప్లుతాః హుత్వాగ్నిన్ సత్కదాశ్చ కురు ప్రవిష్ట సరిత్తటే. ఒకసారి సాధు పురుషులందరూ కూడా సరస్వతీ నదిలో స్నానం చేసి అక్కడ కూర్చొని ఉన్నారట. ఋషిభిః ఆశ్రమ పదం ఏకదా మునయ అంటే రాజు లేకపోయేసరికి ఈ రాజ్యంలో ఎలాంటి గందరగోళాలు వస్తున్నాయో ఇప్పుడు చెప్తున్నారు. అంతకుముందు అంగమహారాజు వెళ్ళిపోయాడు, గందరగోళాలు వచ్చాయి అని చెప్పేసి వేణుణ్ణి రాజు చేశారు. పోనీ వేణుణ్ణి రాజు చేసిన తర్వాత ఏమైనా శాంతింపబడిందా? లేదు. దానికంటే ఇంకా గొప్ప ఉపద్రవమే తీసుకొచ్చాడు వేణుడు. సో దాంతో వీళ్ళు సహించక ఏం చేశారు, ఆ వేణుణ్ణి చంపేశారు. ఇప్పుడు రాజు లేడు, మళ్ళీ రాజ్యానికి రాజు లేకపోయేసరికి మళ్ళీ రాజ్యంలో గందరగోళాలు ఏర్పడ్డాయి అనమాట. అవన్నీ మళ్ళీ సాధు పురుషులు చూస్తున్నారనమాట. ఏకదా మునయంతే, వారు మునులు ఒకసారి తం సరస్వతాం సలిలం ఆఫ్లూతం, సరస్వతి నదిలో స్నానం చేసి హుత్వాగ్నిన్ సతాకత, ఆహుతుల నుంచి అంటే వాళ్ళు నిత్య అగ్నిహోత్రాలు చేసి వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళందరూ కూడా భగవంతుడి గురించి, భగవంతుని లీలల గురించి చర్చిస్తూ ఉన్నారంట. చక్రహు ఉపవేష్ట సరితా తటే, నదీ తటంలో కూర్చొని వాళ్ళు మాట్లాడడము ప్రారంభించారనమాట. ఆ సాధు పురుషులే ఒక మారు సరస్వతీ నదిలో స్నానమాడి పిమ్మట తమ నిత్యాగ్నిహోత్ర కర్మలను పూర్తి కావించి నదీ తటమున ఆసీనులైన వారే పరమపురుషుని గూర్చి అతని లీలలను గూర్చి చర్చింపదొడిగిరి. వీక్షోత్తీతాంస్తదోత్పాతా నాహుర్లోక భయంకరాన్ అస్య భద్రమానాతాయ తస్యుభ్యో నా భవేద్భవః. వీక్ష ఉత్తతాంతదా ఉత్పాతాన్, చెలరేగిన ఉత్పాతాలను చూసి ఆహులోక భయంకరాన్, జనులు భయం కలిగిన వారిని చూసి వాళ్ళందరితో భయం అయిపోయిందనమాట. ప్రజల్లో బాగా భయం పెరిగిపోయింది. వాళ్ళందరినీ చూసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అపి అభద్రం అనాథాయ, నాథుడు లేనందున ఆపత్తు అమంగళము దస్యక్యా నభవేద్భవః, చోరుల వలన వంచకుల వలన. సో రాజు లేకపోయేసరికి ఆ రాజ్యంలో చోరులు తర్వాత వంచకులు బాగా ఎక్కువైపోయారనమాట. వాళ్ళ వలన కలిగేటటువంటి భయంతో ఇప్పుడు ప్రజలందరూ ఉన్నారనమాట.
ఆ రోజుల్లో దేశం నందు పలు విధములకు ఉత్పాతములు చెలరేగుచు సమాజమున భయమును కలగచేయుచుండెను. అందువలన వారు తమలో తాము ఇట్లు చర్చించుకొనసాగిరి. రాజు మరణించి ప్రపంచమునకు నాదుడే లేకపోయినందున చోరుల వలన వంచకుల వలన జనులకు గొప్ప ఆపత్తు కలిగెను. అప్పుడు వేణుడు చనిపోయిన తర్వాత వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అంగుడు చనిపోయిన తర్వాత కూడా వచ్చిందనమాట. మళ్ళీ ఈ ప్రజలందరి యొక్క క్షేమం కోసము మళ్ళీ సాధు పురుషులందరూ కూడా బాధపడుతూ ఉన్నారనమాట. ఎందుకు అంటే వీళ్ళకి ప్రతి ప్రజల పట్ల వీళ్ళకి దయాహృదయం ఉంది కాబట్టి, వాళ్ళందరి యొక్క బాగోగులను వీరు చూసుకుంటున్నారు కాబట్టి, ఆ దయతో ఆ కరుణాపూర్ణిత హృదయంతో వీళ్ళందరి పట్ల వీళ్ళు మళ్ళీ చింతించడం మొదలుపెట్టారనమాట. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితులన్నీ ఇలానే ఉంటాయి. అప్పుడు ఈ జనసామాన్యం ఏదైతే ఉందో, సామాన్యమైన జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చెయ్యాలి అంటే శాంతితో భగవంతుడి యొక్క భక్తిని, అనుష్ఠానాన్ని వాళ్ళు స్వీకరించాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో అలాంటి రాజు లేడు, పోనీ అలాంటి సాధు పురుషులు ఉన్నారు, వచ్చి చెప్తే ఎవరు స్వీకరించడానికి కూడా సిద్ధంగా లేరు. ఇలాంటివి వస్తూనే ఉంటాయి. అందుకనే ఈ సాధు పురుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ జనుల పట్ల చాలా దయతో ఉంటారనమాట. వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారంటే ఈ ప్రజల్లో శాంతి కలగాలి అని చెప్పేసి వచ్చి వాళ్ళు ఏం చెప్తారు, ఈ వర్ణాశ్రమ ధర్మ నియమాలని అనుసరించండి అనేసి చెప్తారనమాట. అయితే ఇప్పుడు మనం ఈ కలియుగంలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి అంటే హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనం చేయాలి అనేసి చెప్తున్నారనమాట. హరే నామ హరే నామైవ కేవలం కలో నాస్తేవ్య గతిరన్యత. అంటే మనము ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ అభివృద్ధి చెందాలి అంటే భక్తితో ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సాధువులు ఉన్నారు, ఇప్పుడు కూడా లేరని కాదు. కాకపోతే మనము సాధువుల యొక్క వచనాలను స్వీకరించడానికి మనం సిద్ధంగా లేమన్నమాట. మన యొక్క దైనందిన జీవితం ఆ విధంగా రోజుకి రోజుకి పడిపోతూ ఉందన్నమాట. ఎవరికి సాధువుల పట్ల గౌరవం లేకుండా అయిపోయింది. ఎందుకంటే మధ్యలో సాధువులు చేసేటటువంటి అరాచకాలు కూడా ఉండడం వల్ల అలా అయిపోయింది. కాకపోతే మరి జీవి యొక్క నిజమైన ధర్మం ఏంటి? భగవంతుడి యొక్క భక్తి. మరి ఆ ధర్మాన్ని మర్చిపోవడం వల్లనే మనం అధర్మంగా ప్రవర్తించడం మొదలు పెడతాం. అధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అశాంతి ఉంటుంది, అభద్రత ఉంటుంది, క్లేశాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏవైతే మనకిష్టం లేని ఉంటాయో కష్టాలు, నష్టాలు, బాధలు, తర్వాత కల్మషాలు, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి, మనం స్వీకరించాలి. మన యొక్క నిజమైన తత్వం ఏంటి? సేవ. ఇప్పుడు చక్కెర స్వీట్గా ఉంటుంది, దాని ధర్మమే తీపి. ఉప్పుగా ఉంటుంది, దాని ధర్మము ఉప్పుగా ఉండడము. అలానే జీవుడి యొక్క తత్వం ఏంటి? సేవ చేయడము. భగవంతుడి యొక్క సేవ చేయడము నిజమైన ధర్మము. ఎవరైనా మీరు చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఎవరికో ఒకరికి సేవ చేస్తూనే ఉంటారు. భార్య భర్తకు చేస్తుంది, అమ్మ పిల్లలకి చేస్తుంది, భర్త ఇంటికి చేస్తాడు, భార్యకి చేస్తాడు, లేకపోతే ఏమంటారు ఇంటికి చేస్తారు, దేశానికి చేస్తారు, కాలనీకి చేస్తారు. ఆ విధంగా ఎవరో ప్రతి ఒక్కరు కూడా ఎవరికో ఒకరికి దేనికో ఒకదానికి సేవ చేస్తూనే ఉంటారు. ఒకవేళ ఏది సేవ చేయడానికి వాళ్ళకి ఇంట్లో మిగిలి లేకపోతే కుక్కనైనా పెట్టుకొని కుక్క కన్నా సేవ చేస్తారు. అంటే జీవుడి యొక్క ధర్మం ఏంటి? సేవ చేయడము. మరి ఆ సేవ ఎవరికి చేయాలి? ఎవరైతే సేవ చేయించుకోవడానికి అర్హత ఉందో ఆయనకి మాత్రమే ఆ సేవ చేయాలి. మరి ఆ సేవ చేయించుకునే అర్హత ఎవరికి ఉంది? ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి ఉంది. ఎప్పుడైతే మన యొక్క ధర్మము, ఆ సేవా ధర్మం ఏదైతే ఉందో మనము ఆ భగవంతుడి పట్ల మన సేవా ధర్మాన్ని మనం నియుక్తం చేసినప్పుడు, నిర్వర్తించినప్పుడు, అప్పుడు మనం నిజమైన ఆనందాన్ని, నిజమైన శాంతిని మనము పొందగలుగుతాము. లేకపోతే అప్పటి వరకు అశాంతిగానే ఉండాల్సి వస్తుంది. అందుకే ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, మనం చేయాల్సింది ఒకటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడి యొక్క నామాన్ని భక్తితో
ఉచ్చరించాలి అనేసి చెప్తున్నారనమాట. ఈ కలియుగంలో ఉన్నటువంటి కలహాలన్నింటినీ పారద్రోలేటటువంటి శక్తి దేనికి ఉందంట? ఈ హరే కృష్ణ మహామంత్రానికి ఉంది. అందుకే కలో నాస్తేవ్య 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 గతిరన్యత. ఇది తప్పితే ఇంకొక మార్గం లేదు, ఇది తప్పితే ఇంకో మార్గం లేదు, ఇది తప్పితే ఇంకో మార్గం లేదు. అందుకే మనము భగవంతుడి యొక్క నామానికి శరణాగతి పొందాలి, భగవంతుడి యొక్క సేవ చేయాలి అనేసి చెప్తున్నారనమాట. ఏవం ఋషంత ఋషయో ధావతాం సర్వతో దిశం పాంసు సుమస్థితో భూరిశ్చోరా నామాభి లుంపుతాం. తర్వాత వాళ్ళందరూ కూడా ఋషులు మునులు వాళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారనమాట. ఏ విధంగా అయితే ఇప్పుడు జరుగుతోంది, ఇప్పుడు ఏదైతే ఆటంకాలు జరుగుతున్నాయి కదా, ఈ దొంగలు దోపిడీలు వీళ్ళందరూ జనులని దోచుకుంటూ ఉన్నారు కదా, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారంట. అయితే ఇంకా రాజ్యంలో దుమ్ము రేగిపోయి ఉందంట. ఎందుకు ఆ దుమ్ము రేగింది అంటే ఈ దొంగలందరూ వచ్చి ఈ ప్రజలందరినీ విపరీతంగా దోచేసుకుంటున్నారంట. వాళ్ళు తిరుగుతూ ఉంటే ఆ ధూళి లేస్తుంది అంట. అంత గొప్పగా వాళ్ళు దోచుకుంటున్నారు. ఏవం సంత ఋషయ, ఋషులు ఆ విధంగా భావించిరి. దావతాం సర్వతాదిశం, అన్ని దిక్కులా పరిగెత్తుచు పాంసూన్ సముదిత్త భూరిహ, అన్ని దిక్కుల్లో ధూళి చెలరేగను. చరణాం అభిబుల్పుతాం, చోరులు వంచకులు దోచుకున్నట్టు. సో వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళ యొక్క తిరగడానికి ఆ ధూళి అలా లేచిపోయిందనమాట. మునులు ఆ రీతిన తమ కొనసాగించుచుండగా వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట, చర్చించుకుంటూ ఉన్నారు. ఏంటి మరి ఇప్పుడు రాజు లేనటువంటి రాజ్యం పరిస్థితి, ప్రజలందరి పరిస్థితిని గురించి మాట్లాడుతుండగానే ఈ వంచకులు ఈ దొంగలందరూ వచ్చారనమాట. వీళ్ళందరూ వచ్చి వాళ్ళు ఏం చేశారు, ఆ ధూళి ఇంకా రేగడం వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ప్రజలను దోచుకొనుటలో నియుక్తులైన చోరులు వంచకులు పరిగెత్తుట వలన అది సంభవించుచుండెను. వాళ్ళు కళ్ళారా చూస్తున్నారనమాట. ఇప్పుడు తదుప్రథమాజ్ఞాయ లోకస్య వసులుంపతాం భర్తుర్యోపతే తస్మిన్నాన్యోన్యం చాజింగాసతాం చోరప్రాయం జనపదం హీనసత్వామరాజకం లోకాన్నావారయంచక్త అపి తద్దోషదర్శినః. ఇంకా అంటే ఇప్పుడు వేనరాజు చనిపోయిన తర్వాత ఏ విధంగా ఈ అక్రమము వస్తుందో ఇదంతా చూస్తున్నారనమాట. అంటే రాజ్యానికి రాజు లేకపోతే, శాసకుడు లేకపోతే ఆ రాజ్యంలో శాంతి భద్రతలు లోపిస్తాయి. దానివలన ఏమవుతుంది, ఎవరైతే ఈ రాజ్యం మీద పడి అక్రమంగా సంపాదించాలనుకునే ఈ దొంగల ముఠాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్రమత్తమైపోతారనమాట. వాళ్ళందరూ చురుకైపోతారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రజల యొక్క ఆస్తులని దోచుకోవడానికి వాళ్ళు వచ్చేస్తున్నారనమాట. అందుకే ఇప్పుడు మరి రాజుని చంపేశారే ఈ సాధువులు, అలానే మరి వాళ్ళందరినీ కూడా చంపేయగలిగే శక్తి లేదా వీళ్ళకి? చంపేయొచ్చు కదా, కానీ వాళ్ళు చంపట్లేదు. ఎందుకు చంపట్లేదంట? తదుపదం ఆజ్ఞయ, ఉపద్రవం తెలుసుకొని లోకస్య వసదుత్పతం, జనుల యొక్క ఆస్తులు దోచుకునేవాళ్ళు. భర్తరీ ఉపరతే తస్మిన్, వేనరాజు మరణించినందున అన్యనాంచ జగతాసతాం, పరస్పరం చంపగోరుచు చీరప్రాయం జనపదం, దేశం చోరమయమైపోయింది. లోకాన్ అవర్తయాన్ శక్త, దండించలేకపోయారు. అపితత్ దోషదర్శన, దోషం తెలిసింది. సో రాజు లేడు కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నారు. వేనరాజు మృతి వలన విస్తారంగా అక్రమము చెలరేగిందని ఆ ధూళిని గాంచినంతటా మునులు అవగతం చేసుకొనిరి. శాసకుడు లేనందున దేశంలో శాంతి భద్రతలు లోపించినవి. తత్ఫలితంగా ఘాతకులైన చోరులు వంచకులు మిక్కిలి ప్రబలి ప్రజల ఆస్తులను దోచుకొనసాగిరి. రాజును చంపగలిగినట్లుగా ఆ మునులు తమ శక్తిచే అట్టి ఉపద్రవమును నివారింపగలిగినను అది తమకు యుక్తము కాదని భావించిరి. మరి అంతకుముందు రాజును ఎలా చంపారు? మా యొక్క ధర్మము అని చెప్పేసి వాళ్ళు చంపారు. అందువలన వారు ఆ కల్లోలమును ఆపుటకు యత్నించలేదు. మరి వాళ్ళు ఎందుకు ఇప్పుడు అలా ఏర్పడినటువంటి పరిస్థితులను ఎందుకు ఆపడం లేదు అంటే, ఇలాంటి చోరులని వంచకులని చంపాల్సిన బాధ్యత ఎవరిది? రాజుది, మాది కాదు అని చెప్పేసి వాళ్ళు ఏమి చేయడం లేదనమాట. బ్రాహ్మణ సమదృక్సోంత దీనానాం సముపేక్షక శ్రవతే బ్రహ్మ తస్మాపి భిన్న భాండాత్పయోయతాః. ఇంకా
బ్రాహ్మణుడు అనేవాడు ఎలా ఉంటాడు? శాంతంగా ఉంటాడు, నిష్పక్షపాతిగా ఉంటాడు. అందుకని చెప్పేసి అలా అని చెప్పేసి అమాయక ప్రజలు బాధపడుతూ ఉంటే నిర్లక్ష్యంగా కూడా తను ఉండలేడనమాట. అందుకని ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళు చింతిస్తూ ఉన్నారనమాట. మరి పోనీ వాళ్ళని వాళ్ళు దోచేసుకుంటున్నారు కదా, మేమేమి చేయలేము అని చెప్పేసి వీళ్ళు కామ్గా ఉండాలి అనుకుంటే వాళ్ళు అలా ఉండలేరు. అలా ఉంటే ఏమవుతుందంట, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో అదంతా పోతుందంట. వాళ్ళ ఆధ్యాత్మిక శక్తిని వాళ్ళు కోల్పోతారంట. ఆ విధంగా వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు, ఇంకా అలా అని కామ్గా కూడా ఉండలేకపోతున్నారనమాట. బ్రహ్మన్ సమదృక శాంత, బ్రాహ్మణుడు సమభావం కలిగి శాంతంగా ఉంటాడు. దీనానా సముపేక్షక, దీనులని నిర్లక్ష్యపరిచినచో స్రవతే బ్రహ్మ తస్య అపి, అతని యొక్క ఆధ్యాత్మిక శక్తి నశిస్తుంది. అలాంటి వాళ్ళని, ఆ అన్యాయం జరుగుతుంటే వాళ్ళని నిర్లక్ష్యపరచడం వల్ల భిన్న భాండాత్ పరాయత, పగిలిన కుండలో నుంచి నీళ్ళే విధంగా అయితే కారిపోతాయో ఆ విధంగా వీళ్ళ యొక్క ఆధ్యాత్మిక శక్తి కరిగిపోతుందంట. ఎల్లరి ఏడ సమభావం కలిగిన వాడైనందున బ్రాహ్మణుడు శాంతుడు మరియు నిష్పక్షపాతి అయినను అమాయక జనులను నిర్లక్ష్యపరచుట అతని ధర్మము కాదని మునులు చింతింపదొడిగిరి. పగిలిన కుండలోని నీరు కారిపోవునట్లుగా అట్టి ఉపేక్ష వలన బ్రాహ్మణుని ఆధ్యాత్మిక శక్తి నశింపగలదు. సో వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు, అలా అని చెప్పేసి చూస్తూ ఉండలేకపోతున్నారనమాట. మామూలుగా చెప్పాలంటే ఎవరైతే ఈ సాధు పురుషులు ఉన్నారో, బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఈ సమాజానికి అంతా దూరంగా ఉంటారు. వాళ్ళంటే ఈ సమాజంలో జరిగేటటువంటి ఏవైతే ఈ రాజకీయ పరిస్థితులు కానీ ఏ పరిస్థితులను కానీ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఒకటే భగవంతుడి యొక్క ధ్యానం మీద వాళ్ళ యొక్క కేంద్రీకరణ ఉంటుంది. కాకపోతే మరి వాళ్ళు ఎప్పుడైతే ఇలాంటి అవకతవకలు ఏర్పడ్డాయో వాళ్ళ పట్ల వీళ్ళకి దయ కలిగి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా చేయడానికి వస్తారు. అప్పుడు రాజులకి నచ్చ చెప్పడానికో లేకపోతే ప్రజలకి నచ్చ చెప్పడానికో వాళ్ళు వచ్చి వాళ్ళు స్వతహాగా వాళ్ళు ఆ కార్యాలను వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా అని చెప్పేసి ఇలాంటి కలవరం ఎప్పుడైతే ప్రజల్లో వస్తుందో పట్టనట్టుగా ఉండలేరన్నమాట. మరి కొంతమంది అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, కొంతమంది మునులు ఉంటారు, వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాళ్ళు ముక్తి పొందాలి అని అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, హిమాలయాలకు వెళ్తారు, వెళ్ళి తపస్సు చేసి వాళ్ళు ముక్తిని పొందుతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఏం చేస్తారంట, కొంతమందిలో ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. భక్త ప్రహ్లాదుడు ఏం చేస్తున్నాడు అంటే, తను ప్రతి ఒక్క సామాన్య జీవి కూడా భగవద్ధామం వెళ్ళేంత వరకు నేను ఇక్కడే వేచి ఉంటాను అని చెప్తాడనమాట. ఆయన యొక్క ముక్తి కోసం ఆయన స్వార్థంగా తను ఉండడు. మరి అలాంటి భక్తులు ఉన్నటువంటి ఈ సమాజంలో కొంతమంది బ్రాహ్మణులు సాధువులు ఉంటారనమాట. మరి ఆ సాధువులు పురుషులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సామాన్య జనుల గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఇప్పుడు ఈ ఋషులు మునులు కూడా ఆ రాజ్యంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఆలోచిస్తూ వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే, అయ్యో ఈ వంశం ఏంటి, ఈ వేణుడి యొక్క వంశము సాక్షాత్ పరమభక్తుడైనటువంటి ధ్రువ మహారాజు యొక్క వంశమే. ఈ వంశము ఈ విధంగా వంశాంకురం లేకుండా నిర్వీర్యం అయిపోతుందా? ఇప్పుడు అలా కాదు, ఇది సాక్షాత్ భగవంతుడి యొక్క కరుణ కృపని పొందినటువంటి వంశము, అలాంటి వీర్యం కలిగినటువంటి వంశము. సో ఈ వేణుడు కూడా అలాంటి వంశంలోనే పుట్టాడు. సో అలాంటి శక్తి వేణుడి యొక్క వీర్యంలో కూడా ఉంది అనేసి వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట. మరి ఇలాంటి వంశాన్ని దేవదేవుడు తప్పకుండా రక్షిస్తాడు. మరి ఇప్పుడు ఏదో ఒకటి మనం చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. మాట్లాడుకుంటూ ఇప్పుడు వాళ్ళమ్మ సేవ్ చేసింది కదా ఆయన శరీరాన్ని, వేణుడి యొక్క శరీరాన్ని భద్రపరిచింది కదా, ఆ శరీరం నుంచి ఏమైనా చేయగలుగుతారా? ఎందుకంటే ఆయన ఈ గొప్ప వంశంలో తను పుట్టాడు. సో ఆయన లోపల ఈ శక్తి ఉంది అని చెప్పేసి వీళ్ళందరూ ఆలోచిస్తున్నారనమాట. నాజ్ఞాస్య వంశో రాజర్షే రేషా సంస్థాతుమర్హతి అమోఘవీర్యా హి నృపా వంశేస్మిన్ కేశవాశ్రయ. ఈ వంశంలో ఉన్న వాళ్ళు ఏంటి, ఆ కేశవుని ఆశ్రయించారు. అంగస్య వంశ రాజర్షే, అంగమహారాజు వంశము రాజర్షియగు. ఏషహానా సంస్థాతుం అర్హతి, ఈ వంశము నిలిచిపోరాదు. ఆ గొప్ప రాజర్షి యొక్క వంశము ఇది ఇప్పుడే ఆగిపోవద్దు. అమోద వీర్య హి నృపా, వారి వీర్యము పాపరహితులు,
శక్తివంతమైంది. మరి వాళ్ళ యొక్క వంశంలో వచ్చేటటువంటి ఏదైతే వీర్యం ఉందో ఎటువంటి పాపానికి కూడా అంటదు. కాకపోతే మరి వేణుడు ఎందుకు అలా అయ్యాడు? తల్లి వలన. ఆ తల్లి మృత్యువు యొక్క కూతురు కాబట్టి ఆమె యొక్క సాంగత్యం వలన ఈ వేణుడు ఆ విధంగా పుట్టాడు. వంశే అస్మిన్ కేశవ ఆశ్రయ, ఈ వంశము కేశవుని ఆశ్రయించింది అనేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. రాజర్షి యొక్క అంగరాజు వంశము నిలిచిపోరాదని మునులు నిర్ణయించుకున్నది. ఏలనయ ఆ వంశవీర్యము అమోఘమైనది, మరియు ఆ వంశంలోని సంతానము కేశవాశ్రయులై ఉన్నారు. ఈ వంశంలో ఉన్నటువంటి సంతానం ఎవరు? ధ్రువుడు. ఆ ధ్రువుడు ఈ వంశాన్ని మొత్తమే పవిత్రం చేశాడు. ఆ విధంగా అందుకే అలాంటి గొప్ప వంశము. మరి అంగరాజు ఏంటి? సునీత యొక్క సాంగత్యం వలన, అంగరాజు యొక్క వీర్యం సునీత యొక్క సాంగత్యం వలన వేనరాజు పుట్టాడు, అలా అపవిత్రమైంది అనేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట. వినిశ్చైత్యామామృషయో విపన్నస్యామహీపతే మమాందు రూపం తరసా తత్రాసిద్భూహు కో నరహ. ఆ విధంగా ఏం చేశారంట, వీళ్ళందరూ మాట్లాడుకొని వేనరాజు యొక్క శరీరాన్ని చిలకడం మొదలుపెట్టారనమాట, మర్దించడం మొదలుపెట్టారు. వినిశ్చిత్య ఏవం ఋషయ, ఆ విధంగా ఋషులు నిర్ణయించుకొని విపన్నస్యామహీపతే, మృతుడైన రాజు యొక్క మనుంధాం ఉరూం తరస, ఒక ప్రత్యేకమైన శక్తితో ఉరువులని చిలికిరి. తత్ర ఆసిద్ బాహుకానరహ, దాని వలన బాహుకుడు అను మరుగుజ్జు నరుడు జన్మించాడు. సో ఎప్పుడైతే ఈ మునులందరూ వెళ్ళి ఆ మృత శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం యొక్క తొడని చిలికారనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే ఒక మరుగుజ్జు మనిషి వచ్చాడంట. అతని పేరు బాహుకుడు. ఋషిగణము ఆ విధంగా నిశ్చయించిన తర్వాత వేరుని మృత శరీరం యొక్క ఉరువులను ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరించి అతి వేగంగా మర్దించిరి. తత్ఫలితంగా ఒక మరుగుజ్జు వేణుని శరీరం నుండి జన్మించెను. ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఇప్పుడు వాళ్ళ దగ్గర శక్తి ఉంటే ఆ వేనరాజునే తిరిగి బ్రతికించవచ్చు కదా, మరి అలా బ్రతికించలేకపోయారు. బ్రతికి ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క బుద్ధిని సక్రమంగా పెట్టలేకపోయారు, ఎన్నో విధాలుగా నచ్చ చెప్పారు. అలాంటి శక్తి వాళ్ళకి లేదు. కాకపోతే ఆ శరీరంలో నుంచి ధ్రువ వంశం యొక్క వీర్యం ఉంది కాబట్టి ఆ వీర్యం వలన ఇంకో శరీరం ఉత్పత్తి అవుతుంది. ఆ విషయం తెలిసినటువంటి ఈ సాధు పురుషులు ఎవరైతే ఉన్నారో ఒక శక్తి క్రమంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తితో వాళ్ళు ఆ విధంగా ఆ మృత శరీరాన్ని మర్దించడం వల్ల ఒక దేహం ఉత్పన్నమయ్యింది. కాకా కృష్ణోతి హ్రస్వాంగో హస్వా బాహుర్మహాహనుః అశ్వాసా నాసాగ్రో రక్తాక్షస్తా మూర్తజ. సో ఆ పుట్టినటువంటి మరుగుజ్జు వాడు ఏ విధంగా ఉన్నాడో ఆ విషయం చెప్తున్నాడు అనమాట మైత్రేయుడు. కాకా కృష్ణ అతి హస్వాంగ, కాకి వలె నల్లగా కురచగా, హస్వాబాహు మహా అనుహు పొట్టి బాహువులను పెద్ద దవడలను, హస్వాపాత్ నిన్న నాస అగ్రహ నిమ్న పాదమును, తర్వాత ఎర్రటి నాసిక కొనను, రక్త అక్ష తామ్రమూర్త, తర్వాత ఆ ఎర్రటి జుట్టుతో ఎర్రటి కళ్ళతో ఉన్నాడంట. వేణుని ఉరువుల నుండి జన్మించిన వాని నామము బాహుకుడు. అతని రంగు కాకివలే నల్లగా నుండెను. అతని దేహాంగములు బాహువులు పాదములు కురచగా, దవడలు పెద్దవిగాను, నాసిక నిమ్నముగాను, కన్నులు ఎర్రగాను, జుట్టు రాగి రంగుతోనూ ఉండెను. తం తూతే వనతాం దీనం కిం కరోమితి వాదినం. సో అతని బాహుకుడు ఏమంటున్నాడంటే, ఈ సాధు పురుషులను చూసి నేనేంటి, మీరు ఆజ్ఞాపించండి, నేనేం చెయ్యాలి అని అడుగుతున్నాడు అనమాట. కిం కరోతి వాదినం నిషేధ్య బ్రువతాస్తాత సా నిషాదస్తదో భవాత్. సో ఆయన నుంచే నిషాదులు ఏర్పడబోతున్నారనమాట. తంతుతే ఆవనతం, మునులకి అతను వంగి నమస్కరించి దీనాం కరోతి ఇతి వాదినం, ఆ దీనుడగు నేను ఏం చేయవలెను అనెను. నిషీద ఇతి అబ్రముతాత్, చెప్తున్నాడు, ఓ విదురా, వీళ్ళందరూ ఏం చెప్పారంట, నువ్వు కూర్చో అనేసి వాళ్ళు ప్రత్యుత్తరం ఇచ్చారనమాట. సా నిషాదతం అభవాత్, పిమ్మట నిషాదులు అయ్యను. నిషాదులకి పూర్వజుడు ఇతడే అనమాట. నిషాదులు అనే వాళ్ళు ఈయన నుంచే మొదలవుతున్నారనమాట.
అతడు అతి వినమ్రుడు, అనుకువ కలిగిన వాడే. జన్మించినంతగానే వంగి నమస్కరించెను. స్వామి, నేనేమి చేయవలను అని ప్రశ్నించాడు. అంతటా మునులు అతన్ని కూర్చుండుము అని ప్రత్యుత్తమిచ్చిరి. ఆ విధంగా నిషాదుడు నిషాద జాతి జనకుడుగా జన్మించెను. ఆ నిషాద జాతికి మొత్తం కూడా ఆయనే జనకుడు అనమాట. తస్య వంశాస్తు నైషాదా గిరికానాన గోచరాః ఏనాహరార్చయామానో వేన కల్మషముల్బనం. ఆ విధంగా కొండ జాతులు, అడవి జాతుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈయన పూర్వజుడు అనమాట. తస్య వంశాస్తు నైషాద, అతని వంశజులు నిషాదులని పిలువబడతారు. గిరిజన గోచర, కొండలు అడవులు నివసించువారు. ఏన అర్హత జాయమాన, జన్మించినందున. వేన కల్మష ఉల్బణం, అన్ని రకములకు పాపములను. సో ఈ వేణుడి యొక్క పాప ఫలాన్ని తను స్వీకరించాడనమాట. తన జన్మ పిదపాతడు వెంటనే వేణుని పాప ఫలాలన్నింటినీ గ్రహించను. అందువలనే ఈ నిషాద జాతి దొంగతనము, దోపిడీ, వేట మొదలగు పాపకర్మలలో సదా నియుక్తమై ఉండును. వారు కొండలలో అడవులలో జీవిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి పట్టణాల్లో నివసించేటటువంటి అనుమతి వాళ్ళకి లేదనమాట. స్వభావరీత్యా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, పాపమైనటువంటి స్వభావం కలిగింది కాబట్టి వాళ్ళని నగరాల్లో కానీ తర్వాత జనసామాన్యం మధ్యలో వాళ్ళు నివసించడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వలేదన్నమాట. వాళ్ళ యొక్క శరీరం ఏ విధంగా ఉంది అంటే అతి వికారంగా ఉంటుందన్నమాట. వృత్తి కూడా పాపంగా ఉంటుంది కాబట్టి వాళ్ళని సమాజానికి దూరంగా పెడతారనమాట. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఇలాంటి పాపమయ స్థితిలో ఉన్నటువంటి ఎవరైనా కూడా వాళ్ళంట ఎప్పుడైతే భగవంతుడి యొక్క పరమ కరుణని వాళ్ళు పొందుతారో వాళ్ళు ఉత్తమ స్థితిని పొందగలుగుతారు, వైష్ణవ స్థితికి వాళ్ళు చేరగలుగుతారు అనేసి చెప్తున్నారనమాట. వీళ్ళని కిరాతులు అని కూడా అంటారనమాట. ఇక్కడ ఏమంటున్నారు ప్రభుపాదులు చూడండి. విశుద్ధ భక్తిని కరుణ చే పాపమయ జీవిత స్థితి నుండి ఉద్ధరింపబడి అత్యున్నతమగు వైష్ణవ స్థితికి చేరగలరని మనం ఎరుగవలెను. భగవంతుని దివ్యమగు ప్రేమయుత సేవ ఎవరైనాను భగవద్ధామమునకు చేర్చుటకు యోగ్యుణ్ణి చేయగలదు. అతని ఎంత పాపిష్టివాడైనా సరే, ఎన్ని పాపాలు చేసినా కానీ ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తియుత సేవని తను స్వీకరిస్తాడో తను భగవద్ధామానికి చేరుకోగలిగేటటువంటి ఉన్నత స్థితిని తను పొందుతాడు. వాల్మీకి కూడా తన జంతువులను వేటాడేటటువంటి వాడు. నారద మహర్షి యొక్క కృప వలన తను ఏమయ్యాడు, ఆది కవి అయ్యాడు, రామాయణాన్ని రచించాడు. ఆ విధంగా ఎంతోమంది కిరాతకులైనా సరే, వాళ్ళు ఎటువంటి పాపం చేసిన వాళ్ళైనా సరే, హంతకులైనా సరే, వాళ్ళు భగవంతుడి యొక్క భక్తిని స్వీకరించడం వల్ల వాళ్ళు వైష్ణవులుగా మారుతారు. మనుజుడు భక్తి ద్వారా సమస్త కల్మషం నుండి విడివడిన చాలును. ఈ విధంగా ప్రతి ఒక్కడు భగవద్ధామము చేరయోగ్యుడు కాగలడు. ఈ విషయము సాక్షాత్తుగా భగవంతుడే భగవద్గీతలో చెప్తున్నాడు. మాం హి పార్థావ్యపాశ్రిత్య ఏపస్యు పాపయోనయః శ్రీయో వైశ్యస్తదా శూద్రాస్తేపి యాంతి పరాంగతిం. ఓ పృథకుమార, నన్ను ఆశ్రయించిన వారు అధమ జన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందుతారు. సో భగవంతుడి యొక్క ఆశ్రయము మనందరినీ కూడా పరమగతికి చేర్చేటటువంటి ఉత్తమమైనటువంటి మార్గము. ఆ మార్గంలో మనం వెళ్తూ మనము ఉత్తములుగా మార్చుకోగలిగేటటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకిస్తున్నాడు అనమాట. సో మనం ఆ అవకాశాన్ని వదిలిపెట్టకుండా భగవంతుడి యొక్క శరణాగతి పొంది మనము భగవంతుడి యొక్క భక్తిలో ఇంకా ముందుకు వెళ్ళాలి. హరే కృష్ణ. క్షమించండి, నీ టైం చూసుకోలేదు, 12:40 అయింది. చాప్టర్ అయిపోయింది. హరే కృష్ణ. హరే కృష్ణ.